హాయ్! చాలామంది చిల్డ్రన్స్ కోసం బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అడుగుతున్నారు. అయితే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. అలా ఎలా సెట్ చేసుకోవాలి, ఏం ప్లాన్స్ ఉన్నాయో వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు మీరు గోల్ సెటప్ చేసుకోండి. ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక గోల్ సెటప్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారో చూద్దాం. అందరూ చేసేది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ పాలసీస్ ఎప్పుడూ మీకు రిటర్న్ జనరేట్ చేయవు. ఎందుకంటే అవి ఇచ్చే రిటర్న్ 5-6%. మీరు ఇన్ఫ్లేషన్ రిమూవ్ చేసిన తర్వాత రిటర్న్ ఎంత అని చూస్తే 0. ఓకే. అందుకే ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని మిక్స్ చేయకండి. ఇన్సూరెన్స్ సెపరేట్, ఇన్వెస్ట్మెంట్ సెపరేట్. కావాలంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఒక మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు ఏం ప్లాన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చి సుకన్య సమృద్ధి యోజన. గర్ల్ చైల్డ్ ఉంటే కనుక తన పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ ₹250. సెకండ్ వచ్చేటప్పటికి ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్ ₹500. సో రిటర్న్ చూస్తే లాంగ్ టర్మ్లో మినిమం 12 నుంచి 16% రిటర్న్ అయితే మీకు ఈజీగా జనరేట్ చేస్తుంది. ఓకే. థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి పీపీఎఫ్. గవర్నమెంట్ స్కీము, గ్యారెంటెడ్ ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ ₹500. ఓకే. అలాగే ఫిక్స్డ్ రిటర్న్ కావాలనుకుంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్. ఓకే. సేమ్ అదే కేటగిరీలో డెప్త్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. ఇవి కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ ₹500, ఫిక్స్డ్గా 6 to యావరేజ్గా 9% నియర్ టు నియర్ రిటర్న్ జనరేట్ చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన 4 ప్రొడక్ట్స్కి ఇది కంపారిజన్. ఓకే. సో ఒక చిన్న ప్లాన్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఒక 3 years చిల్డ్రన్ పేరు మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక తను గోల్ 18 yearsకి హైయర్ ఎడ్యుకేషన్ మనీ కావాలంటే మంత్లీ 5,000 ఎస్ఐపి చేశారనుకోండి. తను 18 years వచ్చేటప్పటికి ఆ ఫండ్ 12% రిటర్న్ జనరేట్ చేస్తే 25 lakhs అవుతుంది. అదే 15% రిటర్న్ జనరేట్ చేస్తే 33 lakhs. ఓకే. సేమ్ వే ఇంకొక ప్లాన్ చూద్దాం. సపోజ్ 10,000 నుంచి చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి 3 years చైల్డ్కి. తను 18 years వచ్చేటప్పటికి హయ్యర్ ఎడ్యుకేషన్కి గోల్ అనుకుంటే నియర్ టు నియర్ 15% రిటర్న్ జనరేట్ చేస్తే 60 lakhs అవుతుంది. ఓకే. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద చిల్డ్రన్. ఓకే. సో కంక్లూజన్ ఏంటంటే గోల్ సెటప్ చేసుకోండి, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.